నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు పట్టణం కొత్త రోడ్లు సంతరించుకోబోతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఈ యొక్క ఊళ్ళపాలెం వేములపాడు రోడ్డు, అట్లనే పామూరు రోడ్డు కొత్త శోభను సంతరించుకోబోతున్నాయి. దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరై ఆ వివరాలను వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు పట్టణ శివారు ప్రాంతాల్లోని ఊళ్ళపాలెం వేములపాడు రోడ్డు, అట్లనే పామూరు రోడ్డు ప్రాంతాలకు మోక్షమైతే కలగనుంది. ఈ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ అనుగుణంగా ఈ యొక్క రోడ్ల విస్తరణ చేపట్టాలని ప్రతి కొన్నేళ్లుగా నాయకులు, అధికారులు చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఇక్కడ రావడంతోనే ఈ రోడ్లు, కాలువలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ రెండు ప్రాంతాల్లో అంటే ఊళ్ళపాలెం వేములపాడు రోడ్డు, అట్లనే పామూరు రోడ్డు రహదారుల విస్తరణకు తాజాగా 9.6 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో ప్రజల్లో హర్షం అయితే వ్యక్తమవుతుంది. నేషనల్ హైవే 167B సింగరాయకొండ మైదుకూరు ఇది నేషనల్ హైవే. 2 వరుసలు విత్ పేవుడ్ షోల్డరు, కొన్ని చోట్ల 4 వరుసలుగా నిర్మించడం అయితే జరిగింది. మొదటి ప్యాకేజీ కింద సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు 45 కిలోమీటర్లు. దీని పొడవున రోడ్డు నిర్మాణం అయితే పూర్తి చేశారు. అందులో భాగంగా ఈ కందుకూరు పట్టణం, బడేవారిపాలెం, ఒలేటివారిపాలెం, చుడిలి ప్రాంతాల్లో ఈ గ్రామాల బయట అంటే కందుకూరు బయట బడేవారిపాలెం లాగానే మిగతా చోట్ల కూడా ఒలేటివారిపాలెం, చుండి ప్రాంతాలలాగానే బైపాస్లు అయితే ఏర్పాటు చేశారు. పట్టణానికి సంబంధించి తూర్పున ఈ సిటీఆర్ఐ సమీపంలో బైపాస్ రోడ్డు ప్రారంభమై పామూరు రోడ్డు చెర్లోపాలెం సమీపంలో ప్రధాన రోడ్డులో కలుస్తుంది. కాగా పట్టణంలోని ఈ ఊళ్ళపాలెం వేములపాడు రోడ్లో క్లబ్ రోడ్డు కూడల నుంచి సిటీఆర్ వద్ద బైపాస్ వరకు ఈ రోడ్డు 5.5 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. పామూరు రోడ్లో కల్లూరి కోటయ్య కాలనీ నుంచి చెర్లోపాలెం వద్ద ఉన్నటువంటి బైపాస్ వరకు ఇదే పరిస్థితి. ప్రధాన రహదారులైనటువంటి ఈ ఏళ్లుగా విస్తరణకు నోచుకోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఇప్పుడు 8 కిలోమీటర్ల పొడవున రోడ్డును 7 మీటర్లుగా వెడల్పు చేసేందుకు 9.6 కోట్ల రూపాయలను అయితే మంజూరు చేశారు. ఈ జాతీయ రహదారి 167B నిర్మాణ పనులు చేపట్టేటువంటి సమయంలో ఈ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నందుకు పరిహారంగా వీటిని మంజూరు చేసినట్లయితే కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీనిపై ఈ యొక్క ఎన్హెచ్ అధికారులు కూడా స్పందించారు. మరో 10 రోజుల్లో ఈ టెండర్లు పిలిచి ఈ 3 నెలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని కూడా ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా కందుకూరు చుట్టుపక్కల కందుకూరు ప్రాంతాల్లో కొన్ని రోడ్లకు ఒక కొత్త రూపు అనేది సంతరించుకున్నదని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.